Hi friends, this is Naveen. Welcome to Tech24. Friends, ఈ రోజు Samsung Galaxy M51 ని లాంచ్ చేసింది. సో లాంచ్ చేయడమే కాదు, మంచి ప్రాసెసర్ తో కొంచెం అగ్రెసివ్ ప్రైస్ తోటే ఈ ఫోన్ ని తీసుకొచ్చారని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రీవియస్లీ వాళ్ళు లాంచ్ చేసిన ఫోన్స్ ని మనం కన్సిడర్ చేసినట్లయితే సో చాలా మంది Samsung M51 లాంచ్ తర్వాత సో HDFC కార్డ్ తో M51 బేస్ వేరియంట్ 6128 23000కి వస్తుంది. అది పర్చేజ్ చేయడం బెటర్ ఆప్షన్ అవుతుందా, లేదా 20000లో 6128 Realme 7 Pro పర్చేజ్ చేయడం బెటర్ ఆప్షన్ అవుతుందా అని అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఈ రెండిట్లో ఏది బెటర్ అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇదైతే స్పెసిఫికేషన్స్ బేస్డ్ కంపారిజనే. M51 అయితే ఇంకా ఫస్ట్ సేలే కాలేదు, మనకి September 18th ఫస్ట్ సేల్ ఉంది. సో నేనైతే కొని దాని అన్బాక్సింగ్ రివ్యూ చేయాల్సి ఉంది. Realme 7 Pro ఆల్రెడీ మన దగ్గరికి అయితే వచ్చింది. ఆల్రెడీ నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ వీడియోని కూడా నిన్న పోస్ట్ చేశాను. కొన్ని ఇష్యూస్ని కూడా నేనైతే నోటీస్ చేశాను. ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్గా M51కి సంబంధించి కూడా అన్ని వీడియోస్ అయితే వస్తాయి, అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూతో సహా. ఇప్పుడైతే స్పెసిఫికేషన్ బేస్డ్ కంపారిజన్ అయితే చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే Samsung Galaxy M51 మనకి బేస్ వేరియంట్ 6128GB వేరియంట్ని వీళ్ళు 25000కి లాంచ్ చేశారు. Realme 7 Proని బేస్ వేరియంట్ 6128 దాన్ని అయితే 20000కి లాంచ్ చేశారు. 5000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉన్నప్పటికీ సో Samsung Galaxy M51కి వీళ్ళు HDFC కార్డ్తో 2000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఏ రకంగా చూసినా మీకు Samsung Galaxy M51 ఒక 3000 ఎక్కువ ప్రైస్ అయితే పడుతుంది ఒకవేళ మీరు HDFC కార్డ్ వాడితే. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకి బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్తో వస్తాయి. మనకి Samsung Galaxy M51 చూడడానికి గ్లాస్లా అనిపిస్తుంది, గ్లాసీ ఫినిష్తో వస్తుంది. ప్లాస్టిక్ అయినప్పటికీ వాళ్ళు అయితే గ్లాస్టిక్ అని అయితే పిలుస్తుంటారు Samsung. అండ్ Realme 7 Pro పాలికార్బోనేటే అయినప్పటికీ సో మ్యాటే ఫినిష్తో వస్తుంది. మ్యాటే ఫినిష్ గ్లాస్లా అయితే కనిపిస్తుంది. చూడ్డానికి బ్యాక్ పరంగా Realme 7 Pro అయితే నాకు కొంచెం బెటర్గా అనిపించింది ఏది Samsung Galaxy M51తో కంపేర్ చేస్తే. సో ఫ్రంట్ చూసినట్లయితే మనకి Realme 7 Pro రైట్ సైడ్ పంచ్ హోల్ కట్అవుట్ ఉంటుంది. అండ్ బెజల్స్ థిన్గానే ఉన్నప్పటికీ బాటమ్ చిన్ ఏదైతే ఉందో ఇది కొంచెం థిక్గా ఉంది. Samsung Galaxy M51 మనకి మిడిల్ పంచ్ హోల్ కట్అవుట్తో వస్తుంది. బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. ఈవెన్ బాటంలో చిన్ కూడా ఈ Realme 7 Proతో కంపేర్ చేస్తే Samsung Galaxy M51లో థిన్గా అయితే ఉంది. సో బ్యాక్ పరంగా Realme 7 Pro కొంచెం చూడడానికి బెటర్గా అనిపించింది. అండ్ M51 నాకు ఫ్రంట్ లుక్ పరంగా కొంచెం బెటర్గా అనిపించింది. ఇండివిజువల్ ప్రయారిటీస్ అయితే డిఫరెంట్గా ఉండొచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి రెండు కూడా బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ తోటే వస్తాయి, ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటే వస్తాయి. ఫ్రంట్ రెండింటి యొక్క డిస్ప్లే మనకి Gorilla Glass 3 చైనే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో రెండింటి మధ్య ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. కాకపోతే Realme 7 Pro కొంచెం చిన్నదిగా ఉంటుంది. సో సింగిల్ హ్యాండ్లో అయితే మీరు ఆపరేట్ చేయొచ్చు. స్మాల్ సైజ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మనకి Samsung Galaxy M51 కొంచెం పెద్దదిగా ఉంటుంది. 6.7 ఇంచ్ పెద్ద డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఎవరైతే పెద్ద ఫోన్స్ ఇష్టపడే వాళ్ళకైతే M51 నచ్చచ్చు. చిన్న ఫోన్స్ ఇష్టపడే వాళ్ళకి Realme 7 Pro అయితే నచ్చచ్చు. ఇక్కడ కూడా ఇండివిజువల్ ప్రయారిటీస్ అయితే మ్యాటర్ అవుతాయి. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే Samsung Galaxy M51 మనకి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తే Realme 7 Pro 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. రెండు కూడా మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ తోట వస్తాయి. సో క్లియర్గా జనరల్గా Samsung డిస్ప్లేస్ Samsung ఫోన్లో వాడే AMOLED డిస్ప్లేస్ అయితే బెటర్గా ఉంటాయి రిమైనింగ్ మొబైల్స్లో వాడే డిస్ప్లేస్తో కంపేర్ చేస్తే. సో నాకైతే పర్సనల్గా Samsung మొబైల్స్లో ఉండే AMOLED డిస్ప్లే అయితే సో బెటర్గా అనిపిస్తుంది Realme 7 Proతో కంపేర్ చేస్తే. సో నేను ప్రీవియస్లీ కొన్ని Samsung ఫోన్స్ డిస్ప్లేస్ అయితే చూశాను AMOLED డిస్ప్లేస్, అవైతే చాలా బాగుంటాయి. అండ్ Realme 7 Proలో కూడా AMOLED డిస్ప్లే బాగున్నప్పటికీ కొంచెం పెద్ద సైజ్ డిస్ప్లేతో Samsung Galaxy M51 డిస్ప్లే డిపార్ట్మెంట్లో బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ప్రాక్టికల్గా సైడ్ బై సైడ్ డిస్ప్లే కంపారిజన్ వీడియో కూడా త్వరలో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి Realme 7 Pro Snapdragon 720G ప్రాసెసర్తో, Samsung Galaxy M51 Snapdragon 730G ప్రాసెసర్తో వస్తుంది. సో రెండు కూడా పర్ఫార్మెన్స్ విషయంలో ఆన్ పేపర్ మనకి ఒకేలా అయితే కనిపిస్తాయి. బట్ రియల్ లైఫ్ యూసేజ్లో నేను Snapdragon 730G ప్రాసెసర్తో Poco X2 వాడాను, Realme X2 వాడాను. అండ్ Snapdragon 720G ప్రాసెసర్తో ప్రజెంట్ Realme 7 Pro వాడుతున్నాను. అండ్ నా దగ్గర Redmi Note 9 Pro ఉంది, ఇవి కూడా వాడైతే చూశాను. నాకు కొంచెం Snapdragon 730G ప్రాసెసర్తో ఉన్న ఫోన్సే బెటర్గా పర్ఫామ్ చేశాయని అయితే అనిపించింది.
అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M51 అండ్ రియల్మీ 7 Pro రెండు కూడా బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తాయి, 4 కెమెరాలు ఉంటాయి. అండ్ సామ్సంగ్ M51 మనకి బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ సెన్సార్, సోనీ MX682 సెన్సార్తో వస్తుంది. అండ్ 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అదే రియల్మీ 7 Pro బ్యాక్ సైడ్ 4 కెమెరాస్లో మెయిన్ సెన్సార్ సేమ్ 64 MP సోనీ MX582 సెన్సార్ 682 సెన్సారే ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. సో అట్లీస్ట్ ఆన్ పేపర్ చూసినా కానీ మనకి బెటర్ రెజల్యూషన్తో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది M51లో. అండ్ అంతేకాకుండా మ్యాక్రో లెన్స్ 5 మెగాపిక్సెల్తో ఉంది. ఏదైతే 7 Proలో జస్ట్ 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో సెన్సార్ అయితే ఉంది. బ్యాక్ కెమెరా డిపార్ట్మెంట్లో ఈవెన్ దో మనం డెఫినెట్గా లైవ్ కెమెరా కంపారిజన్ వీడియో అయితే చేస్తాం, ఫస్ట్ సేల్ అయిపోయిన తర్వాత నేనైతే పర్చేజ్ చేస్తాను. ఆన్ పేపర్ అయితే మనకి సో బెటర్ హార్డ్వేర్తో కెమెరా డిపార్ట్మెంట్లో సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే కొంచెం బెటర్ అని అయితే అనిపించింది. అండ్ ఫ్రంట్ రెండు కూడా మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాతోటే వస్తాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M51 హ్యూజ్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ రియల్మీ 7 Pro 4500 mAh బ్యాటరీతో వస్తుంది, హ్యూజ్ 65 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది, ఛార్జర్తో వస్తుంది. క్లియర్గా మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ సామ్సంగ్ గెలాక్సీ M51లో వస్తుంది. అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు రియల్మీ 7 Proలో అయితే ఉంటుంది. సో ఏది తీసుకున్నా మీకైతే పెద్ద ఈ ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. సో ఎందుకంటే M51లో మీరు సో ఎక్కువసార్లు ఛార్జ్ చేసే అవసరం అయితే తప్పుతుంది. రియల్మీ 7 Proలో కాసేపు ఛార్జ్ చేసినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ రెండు ఫోన్స్లో కూడా మనకి ట్రిపుల్ స్లాట్ ఉంటుంది, 2 సిమ్ములు, మెమరీ కార్డ్, మూడింటిని ఒకేసారి వాడచ్చు. అండ్ సామ్సంగ్ గెలాక్సీ M51 మనకి NFCతో వస్తే రియల్మీ 7 Pro డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో డాల్బీ అట్మాస్తో అయితే వస్తుంది. సో సౌండ్ డిపార్ట్మెంట్లో, స్పీకర్ డిపార్ట్మెంట్లో రియల్మీ 7 Pro బెటర్గా ఉంటే NFC మనకి సామ్సంగ్ M51లో ఉంది. బట్ NFCని అయితే మనం జనరల్గా ఎక్కువగా యూజ్ చేయము. అండ్ సామ్సంగ్ గెలాక్సీ M51 ఈవెన్ దో అమోలెడ్ డిస్ప్లే అయినప్పటికీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. రియల్మీ 7 Pro మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. జనరల్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని ఒక ఫీచర్లా కంపెనీస్ అయితే క్లెయిమ్ చేస్తూ వస్తున్నాయి. బట్ నిజానికి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అంత ఫాస్ట్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండదు. సో చాలా యాక్యురేట్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్. అది సైడ్కి ఇచ్చినా బ్యాక్కి ఇచ్చినా. అమోలెడ్ డిస్ప్లేతో వచ్చినప్పటికీ వాళ్ళు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని యూజ్ చేయడం అయితే సామ్సంగ్ M51లో మంచి విషయం అయితే చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇవి ఈ సామ్సంగ్ గెలాక్సీ M51 అండ్ రియల్మీ 7 Proకి మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఒకసారి ఏ డిపార్ట్మెంట్లో ఏది బెటర్గా ఉందో ఒకసారి చూసినట్లయితే సో మీకు సామ్సంగ్ గెలాక్సీ M51 బెటర్ డిస్ప్లేతో ఉంటుంది, బెటర్ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. అండ్ బెటర్ కెమెరాస్ మీకు హై రెజల్యూషన్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మ్యాక్రో లెన్స్ అయితే వస్తాయి. అండ్ వెల్ ఆప్టిమైజ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బెటర్ బ్రాండ్ వాల్యూ అయితే ఉంది. చాలామంది సో నాన్ చైనీస్ ఫోన్ అడుగుతుంటారు. అండ్ అంతేకాకుండా సామ్సంగ్లో బెస్ట్ ఫోన్ అయితే అడుగుతుంటారు. నిజానికి M51 సామ్సంగ్ తీసుకొచ్చిన ఇప్పటివరకు 25,000 ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చిన బెస్ట్ ఫోన్స్లో ఒకటని అయితే చెప్పుకోవచ్చు. అండ్ రియల్మీ 7 Proలో బెటర్గా ఉన్న విషయాలు చూసినట్లయితే రియల్మీ 7 Pro మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ అంతేకాకుండా 65 వాట్ సూపర్ డాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు అట్లీస్ట్ ఒక 3000 తక్కువలో అయితే వస్తుంది. సో ఇవి రెండు ఫోన్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్. మీ ప్రయారిటీస్ని బట్టి అయితే మీరు ఫోన్ను ఎంచుకోవచ్చు. డెఫినెట్గా సామ్సంగ్ గెలాక్సీ M51కి సంబంధించి అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ మన ఛానల్లో వస్తాయి. అండ్ రియల్మీ 7 Proతో కెమెరా కంపారిజన్ అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా అతి త్వరలో మన ఛానల్లో వస్తాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.